పోయింది. ఈ ఇంట్లో ఉన్న ఆనందం అంతా ఆవిరైపోయింది. ఇప్పుడే కదా రూపా మీ నాన్న కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూసాం. ఇంతలోనే ఆ కళ్ళల్లో కోపాన్ని నింపాలా? మా అమ్మ గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు కాస్త నోరు మూసుకుంటే మంచిదత్తయ్యా. నాన్న, మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు. మీకు తిట్టాలనిపిస్తే తిట్టండి, కొట్టాలనిపిస్తే కొట్టండి. ఈరోజు మాత్రం మా అమ్మ గురించి మాట్లాడి తీరాలి. ఏం మాట్లాడుతున్నావు రూపా? ఇప్పుడు మీ విషయంలో జరిగిందే అప్పుడు మా అమ్మ విషయంలో కూడా జరిగి ఉండొచ్చు కదా నాన్నా. రూపా ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్య, ఇందాకే చెప్పాను నోరు మూసుకొని ఉండమని. ఇంకోసారి చెప్పాల్సి వస్తే పళ్ళు రాలగొట్టాల్సి వస్తుంది. నాన్నా, మొన్న మీరున్న సిచ్యువేషన్లో మా అమ్మ ఉండి రాధిక ప్లేస్లో రాఘవ ఉండుండొచ్చు కదా నాన్నా. మొన్న మీరు తప్పు చెయ్యనట్టే ఆ రోజు మా అమ్మ కూడా తప్పు చేయలేదేమో కదా నాన్నా. మీ బాబు చూడలేని వాళ్ళు రాధికని భయపెట్టో బెదిరించో మీ గదిలోకి పంపినట్టు ఆ రోజు అమ్మ ఉన్న గదిలోకి రాఘవ్ని కూడా పంపించుండొచ్చు కదా నాన్నా. ఆ రోజు చూసింది రైటో రాంగో నిర్ధారించుకోలేని సిట్యువేషన్లో మీరుండుండొచ్చు. కానీ ఆ తర్వాతైనా ఒక్కసారి ఆలోచించాల్సిందేమో కదా నాన్నా. ఈరోజు మీ మీద నింద పడేసరికి ప్రపంచమంతా నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా కుటుంబం నమ్మితే చాలు అని మీరనుకున్నట్టే ఆ రోజు ఈ ప్రపంచమంతా నమ్మకపోయినా పర్వాలేదు, మీరు నమ్మితే చాలు అని అమ్మ ఎంతగా బాధపడి ఉంటుంది నాన్నా. సూర్య, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. నిజంగా నాకే పాపం తెలియదు. నా గురించి నీకు తెలుసు కదా సూర్య. ఇప్పుడే తెలిసిందే. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. వద్దు! ఈ దరిద్రాన్ని బయటికి గంటేసి పసుపు నీళ్లతో ఇంటిని కడిగి మన ఇంటిని పవిత్రం చేయక. రెండు రోజులకే చనిపోవాలనిపించింది అన్నారు. అలాంటిది అమ్మకి 20 ఏళ్లలో ఎన్నిసార్లు చనిపోవాలనుకుందో ఎవరికి తెలుసు నాన్నా. మమ్మీ, రూపా అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? మీ అమ్మ చేసిన ఘనకార్యానికి నిలువున నరికేసేయాలి. నా తమ్ముడు కాబట్టి ప్రాణాలతో వదిలేశాడు. అంతగా చావాలనుకుంటే ఎప్పుడో చచ్చేది కదా, ఎందుకు చావలేదు? అత్తయ్యా, మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడితే నిన్ను నిలువున నరికేస్తా. రూపా, నిన్ను కూడా నరికేస్తా. నానా,
ఈరోజు మీరేం తప్పు చేయలేదని ఈ కుటుంబం నమ్మింది. అందుకే 2 రోజులు కూడా గడవక ముందే మీరే తప్పు చేయలేదని ఈ ప్రపంచాన్ని నమ్మేలా చేసింది. ప్రపంచం నమ్మింది కాబట్టి మీరు బయటికొచ్చారు. మీరు నమ్మలేదు కాబట్టి అమ్మ ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉంది నాన్న. ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరే మీ భార్యని నమ్మకపోతే మిమ్మల్ని అనుమానించిన మీ పార్టీ ఎమ్మెల్యేలకు మీకు ఏం తేడా ఉంటుంది నాన్న? ఈరోజు ఎమ్మెల్యేలు మిమ్మల్ని చూసినట్టే ఆ రోజు మా అమ్మని మీరు చూశారు. ఆ రోజు మీరు నమ్మినట్టే ఈరోజు మేము నమ్ముంటే ఏం జరిగుండేది నాన్నా? మీకింకో విషయం తెలుసా నాన్నా? మీరు తప్పు చెయ్యలేదని ఒక కూతురిగా నేను నమ్మడంలో తప్పులేదు. ఒక తమ్ముడిగా బాబాయ్ నమ్మడంలోనూ తప్పులేదు. ఈ ఫ్యామిలీ నమ్మడంలో కూడా తప్పులేదు నాన్నా. కానీ ఏ సిట్యువేషన్లో అయితే మీరు మా అమ్మని చూసి అనుమానించారో సేమ్ అదే సిట్యువేషన్లో మిమ్మల్ని చూసిన మా అమ్మ అస్సలు అనుమానించలేదు నాన్నా. నాన్నా ఆగో! ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావు? ఆ రాధిక చేసింది సరిపోదు అన్నట్టు ఈ మహాతల్లి ఒకటి నా ప్రాణానికి. అలా అనకు సూర్య. మన వల్ల చిన్న గాయం అయితేనే మనల్ని ఎలా గాయపరచాలా అని చూస్తుంటారు. అలాంటిది చిన్న పొరపాటు వల్ల మా అమ్మ సర్వస్వం కోల్పోయినా మిమ్మల్ని నమ్మిందే కానీ అనుమానించలేదు నాన్న. నేను సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా మధ్య నెలకొన్న చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు దూరంగా ఉంటున్నాం. ఆయన మీద ఆరోపించబడిన నేరం నిర్ధారణ అవ్వక ముందే వాటికి రాసలీలలు, అక్రమ సంబంధాలు అని పేరు పెట్టడం నాకు నచ్చలేదు. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా మీరు బయటికొచ్చేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంది నాన్న. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా పాసమున్న ప్రేమ మా అమ్మని ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు నాన్న, నేను నమ్ముతాను. మీకు నచ్చని విషయాలు మాట్లాడి మీ మనసు గాయపరిచినందుకు నన్ను క్షమించండి నాన్న. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చామన్న చనువుతో కాకుండా సాటి అమ్మాయిగా ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తారా నాన్న? అసలేం జరిగింది అని ఒక్కసారైనా మా అమ్మను అడగాలనిపించలేదా నాన్న? పోనీ అసలు మా అమ్మ ఈ పని చేసుంటుందా అని ఒక్కసారైనా మీ మనసాక్షినైనా అడిగారా నాన్న? విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. మమ్మీ, కొంపతీసి రూప పీకిన క్లాస్కి మావయ్య కరిగిపోయి అత్తయ్యని ఇంటికి తీసుకొస్తాడా మమ్మీ? దీపక్, ఒక్కసారి బుర్రలో అనుమానం మొదలయ్యాక ఆడదైనా మర్చిపోతుందేమో గాని మగాడు మాత్రం అస్సలు మర్చిపోలేడు. అంతగా మర్చిపోయినా గుర్తు చేయడానికి మనం ఉంటాం కదా, అదే మర్చిపోతే మనం మరో అనుమానాన్ని సృష్టిద్దాం. మమ్మీ, నువ్వు ఈ దీపక్కే కాదు మమ్మీ, అనుమానాలు పుట్టించడానికి కూడా నువ్వు మమ్మీవే. పద మమ్మీ, వెళ్దాం.
రాజు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదమ్మాయి గారు, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాల్సిన విషయమే మాట్లాడారు. అమ్మ రూపా, రాజు, భోంచేద్దురు రండమ్మా. వద్దు చిన్నమ్మగారు, ఆకలిగా లేదు. పదండి అమ్మాయి గారు. ఏ సిచ్యువేషన్లో అయితే మీరు మా అమ్మని చూసి అనుమానించారో, సేమ్ అదే సిచ్యువేషన్లో మిమ్మల్ని చూసిన మా అమ్మ అస్సలు అనుమానించలేదు నాన్న. అసలు మా అమ్మ ఈ పని చేసుంటుందా అని ఒక్కసారైనా మీ మనసాక్షినైనా అడిగారా నాన్న? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సూర్య? నీ కూతురు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. ఏమి న్యాయం ఉంది? విరూపాక్షి చేసింది తప్పు కాదంటావా? అప్పుడు నేను కూడా అడిగాను కదా. ఎన్నిసార్లు అడిగినా ఆ రోజు నువ్వు కూడా నాకే సపోర్ట్ చేసావు కదా. ఇప్పుడు మాత్రం రూపతి కరెక్ట్ అంటున్నావు. నేను నీ అంతరాత్మను సూర్య. నేను ఎంత ఆలోచించినా నీ మైండ్ ఆలోచించిందే కరెక్ట్ అని నేను చెప్పాలి కదా. అప్పుడు కూడా రూపలా ఎవరైనా ప్రశ్నించుంటే బహుశా నీ ఆలోచన రాంగ్ అని చెప్పేవాడినేమో సూర్య. అయితే ఇప్పుడు ఏమంటావు? నన్నేం చేయమంటావు? మొన్న జరిగిన సంఘటనలో నీ గదిలో ఏం జరిగిందో నీకు అమ్మాయికి మాత్రమే తెలుసు. కానీ బయటున్న వాళ్ళకి అర్థమైంది మాత్రం వేరే కదా సూర్య. సూర్యప్రతాప్ గారు నా మీద అత్యాచారం చేయబోయారు. అలాగే ఆ రోజు విరూపాక్షి ఉన్న గదిలో ఏం జరిగిందనేది విరూపాక్షికి రాఘవకు మాత్రమే తెలుసు. బయటున్న మీకేమీ తెలీదు. విరూపాక్షి ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. లేదు, ఆ సన్నివేశం ఇంకా నా కళ్ళ ముందే కదలాడుతుంది. విరూపాక్షి తప్పు చేసిందని తన నుదుటిని చెరిగిన బొట్టు చెప్పింది, చెరిగిన తన జుట్టు చెప్పింది. అన్నిటికీ మించి గుమ్మం దగ్గర ఉండాల్సిన గుమ్మస్తా విరూపాక్షి గదిలోంచి వచ్చిన వాడి అర్ధనగ్న అవతారం చెప్పింది. వాళ్ళిద్దరూ తప్పు చేశారని. ఈ విషయంలో మాత్రం ఎవరు ఏం చెప్పినా నేను వినను. అయితే మరి మొన్న నీ గదిలోంచి చీర చేతులతో పట్టుకొని పరిగెత్తుకు వెళ్ళిన రాధిక ఏం చెప్తుంది? సూర్యప్రతాప్ గారు నా మీద అత్యాచారం చేయబోయారు. అర్ధనగ్నంగా ఉన్న సూర్య ఏం చెప్పాడు? నీకేం కావాలి మాధవి? ఎందుకలా నా మీద నిందలు మోపుతున్నావు? అందరి కళ్ళకి కనిపించింది మాత్రం తప్పే సూర్య. తప్పు చేయలేదని నువ్వు చెప్తే వినటానికి, విని నమ్మడానికి నీకొక ఫ్యామిలీ ఉంది కాబట్టి నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోగలవు. కానీ ఆ రోజు విరూపాక్షి చెప్పింది వినటానికి ఎవరున్నారు సూర్య? ఆ అమ్మగారుని అనుమానిస్తున్నారా? అప్పలాడు, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు నోరు మూసుకొని ఉండు. చూడు, విరూపాక్షి విషయంలో నాకొక క్లారిటీ ఉంది. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నీకున్న క్లారిటీ చూసి నాలో నేను చాలాసార్లు నవ్వుకున్నాను సూర్య. అంతెందుకు, నీలాంటి మనిషికి అంతరాత్మగా ఉన్నందుకు సిగ్గుపడ్డాను కూడా. నువ్వు ఏం చేసినా ప్రేమించే మనుషులు నీ చుట్టూ ఉన్నారు కాబట్టి నువ్వు చేసిన తప్పులు ఎవరూ ఎత్తి చూపలేకపోయారు. ఎన్నాళ్ళకి
నీ కూతురు నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపించింది. ఎప్పటికైనా కళ్ళు తెరువు సూర్య. ఏ ఆపో. రూపకి తన అమ్మ మీద ఉన్న ఇష్టంతో సందర్భం దొరికింది కాబట్టి ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదేమోనని ఏదేదో వాగేసింది. ఎప్పుడో ఒకరోజు రూప కూడా నేను చెప్పినట్టు వింటుంది. అస్సలు వినదు సూర్య. నాకంటే నీ మాట వినడం, నిన్ను భరించడం తప్పదు. కానీ రూపాలా కాదు. నాలో ఉండే నువ్వు కూడా బయట వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావంటే నిన్ను కూడా నమ్మకూడదు. నమ్మను. నమ్మపోతే నీ కర్మ. ఇప్పుడు మీ విషయంలో జరిగిందే అప్పుడు మా అమ్మ విషయంలో కూడా జరిగి ఉండొచ్చు కదా నాన్న. రూప ప్రశ్నించిన దాంట్లో నిజంగానే న్యాయం ఉందనిపిస్తుందండి. జరిగింది చూసే విరూపాక్షిని బయటికి గెంటేశాను, కానీ అసలు ఏం జరిగిందో ఎందుకు తెలుసుకోలేకపోయాను. విరూపాక్షి విషయంలో నేను తప్పు చేశానా? నేనంతగా అవమానించినా, అసహించుకుంటున్నా ఇన్నాళ్లుగా విరూపాక్షి నా చుట్టూ తిరుగుతూనే ఉంది అంటే విరూపాక్షి తప్పు చేయలేదా? దీపక్, నువ్వు చెప్పినట్టే రూప దెబ్బకి మీ మావయ్య ఆలోచనలో పడ్డాడు. వేడి వాలకం చూస్తుంటే విరూపాక్షి విషయంలో మారిపోతాడేమో అనిపిస్తోంది. అలా జరగడానికి వీల్లేదు. మీ మావయ్య మనసుని విరగొడదాం. పద. తమ్ముడు, అలా చూడకు తమ్ముడు. నువ్వు మమ్మల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ద్వేషిస్తే మాత్రం తట్టుకోలేం తమ్ముడు. నువ్వు నన్ను అక్క అని పిలిచి ఎంతకాలం అయింది తమ్ముడు? అవును మావయ్య, మీరు నన్ను రే దీపక్ అని పిలిచి కూడా చాలా కాలం అయిపోయింది మావయ్య. నువ్వు ఇలా ఉంటే మాకి ఇంట్లో ఉన్న జైల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇది చెప్పడానికి వచ్చారా? కాదు తమ్ముడు, ఈ ఇంట్లో నీ మాట వినేవాళ్లే ఫస్ట్ టైం రూప నీకు మాటలు చెప్పడం విన్నాను. ఫస్ట్ టైం నువ్వు తప్పు చేసిన వాళ్ళ తలదించుకోవడం చూసాను తమ్ముడు. ఆ బాధ తట్టుకోలేకే వచ్చాం. తమ్ముడు, విరూపాక్షి విషయంలో నువ్వు ఏం ఆలోచించినా నాకు సమ్మతమే తమ్ముడు. కానీ ఆ రోజు రాఘవ విరూపాక్షి రూమ్లోంచి రావటం మాత్రమే నువ్వు చూసావు. కానీ నేను మాత్రం వాళ్ళిద్దరూ రూమ్లో ఉండగా చూశాను తమ్ముడు. చిచి, ఆ పాడు పని గురించి అక్క తమ్ముడికి చెప్పడం భావ్యం కాదు కాబట్టి చెప్పడం లేదు. కానీ రాఘవ విరూపాక్షుల సంబంధం నిజమే తమ్ముడు. అవును మావయ్య, అప్పుడు నాకు 5 సంవత్సరాలు. నేను కూడా వాళ్ళిద్దరూ రూమ్లో ఉండడం చూశాను. ఇంత చెప్పినా క్షమించి స్వీకరిస్తాను అంటే ఇక నీ ఇష్టం తమ్ముడు. నీకిష్టమైంది ఏదైనా మాకు ఇష్టమే తమ్ముడు. విరూపాక్షిని స్వీకరించాలా లేదా అనేది నా వ్యక్తిగత విషయం. అయినా ఎప్పుడు చూసినా విరూపాక్షి గురించి చెడుగా మాట్లాడడం, చెడుగా చెప్పడం తప్ప ఒక్కసారైనా మంచిగా చెప్పావా? కనీసం ఏం జరిగిందో తెలుసుకొనిచ్చావా నన్ను? మన కుటుంబం పరువు తీసిన మనిషి గురించి మంచిగా ఎలా చెప్పను తమ్ముడు? నిన్ను మోసం చేసి పనోడితో కులికిన విరూపాక్షి గురించి ఇంతకంటే మంచిగా ఏం చెప్పాలి తమ్ముడు? ఆ పాపిష్టి దాని గురించి రూప మాట్లాడుతుంటే పళ్ళు రాలగొట్టాలనిపించింది.
నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీ పళ్ళు రాలగొడతాను. అసలు నా కూతురు గురించి మాట్లాడటానికి నువ్వెవరు? నా కూతురు నన్ను ఏమైనా అడుగుతుంది, నాతో కొట్లాడుతుంది. అయితే నీకేంటి? అందులో నీకేంటి నష్టం? మీరు ఎన్ని తప్పులు చేసినా, మీరు ఈ కుటుంబ నాశనాన్ని కోరుకున్నా కూడా ఇంకా మీరు ఇంట్లో ఉన్నారు అంటే అందుకు కారణం నా కూతురు రూప. నా దృష్టిలో మీరు ఏనాడో చచ్చిపోయారు. మీ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది. అయినా సరే నేను మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చానంటే దానికి కారణం నా కూతురు రూప. తను రిక్వెస్ట్ చేయడం వల్లే మిమ్మల్ని ఇద్దరిని ఇంట్లోకి రానిచ్చాను. అలాంటిది నా కూతురు గురించి మీరు చాడీలు చెప్తున్నారా? అది కాదు తమ్ముడు, విరూపాక్షి గురించి తెలిసి కూడా నీ ముందు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది.